మరణం రాకముందే మరణం యొక్క తయారీ చేసుకోవడం అంటే ఏమిటి? దానికి చిన్న ఉదాహరణ. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తాలాను తన యొక్క 1000 ఒంటెలను వ్యాపార సామాగ్రితో మదీనా తీసుకొచ్చారు. ఎప్పుడైతే మదీనాకు వచ్చారో మదీనాలో కరువు ఉంది. ఆ సమయంలో వెంటనే అక్కడ నీచమైన వ్యాపారస్తులు, వాళ్ళకి లాభంతో సంబంధం, ఎవరు ఎలా పోయినా అవసరం లేదు, పరిగెట్టుకుంటూ ఉస్మాన్ రదియల్లాహు తాలా దగ్గరికి వచ్చి, ఉస్మాన్, మీ సామాన్ అంతా మేము కొనేస్తాము, మాకు అమ్మే అన్నారు. ఉస్మాన్ రదియల్లాహు తాలా గారు ఎంత ఇస్తారని అడిగారు. నీ 10 రూపాయల వస్తువుకి 12 రూపాయలు ఇస్తామన్నారు. లేదు లేదు, ఇది చాలా తక్కువ ధర, నాకు దీనికన్నా మంచి ధర ఇస్తానన్నారు అన్నారు. అలాగైతే మేము 14 రూపాయలు ఇస్తామన్నారు. లేదు లేదు, ఇది కూడా తక్కువే, దీనికన్నా మంచి ధర నాకు ఇస్తానన్నారు అన్నారు. అయితే చివరి ధర మాది 15 రూపాయలు ఇస్తాము, 10 రూపాయలు ఇది, ఆ వస్తువులన్నీ మాకు ఇచ్చే, మేము వ్యాపారం చేసుకుంటామన్నారు. ఉస్మాన్ రదియల్లాహు తాలా గారు లేదు లేదు, దీనికన్నా మంచి ధర నాకు వచ్చింది, నేను ఈ తక్కువ ధరకి అమ్మలేను అన్నారు. మరి వ్యాపారస్తులు ఆశ్చర్యపోయి, మేమందరం ఇక్కడ ఉంటే ఎవరు నీకు మాకన్నా ఎక్కువ ధర ఇస్తానని చెప్పింది అని వాళ్ళు అడిగితే, ఉస్మాన్ రదియల్లాహు తాలా గారు అన్నారు, మీకన్నా ముందు అల్లాహ్ తాలా నా దగ్గరికి వచ్చారు, ఉస్మాన్, 1 రూపాయికి 10 రూపాయలు నేను ధరను ఇస్తాను, ఇది అంతా కూడా మదీనా వాసుల్లో పంచే అన్నారు, అందు గురించే పనిచేస్తున్నాను అన్నారు. ఇది మరణం తర్వాత వచ్చే జీవితం.